నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఇద్దరికీ సంతానం కూడా కలిగింది. మరి సంతానాన్ని విడిచిపెట్టి వారిద్దరూ పాత ప్రేమని మర్చిపోలేక మరి వాళ్ళిద్దరూ గూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు కుటుంబాల్ని వదిలేసి. ఇది కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, గువ్వలదొడ్డికి సంబంధించిన సంఘటన. మరి వీరిద్దరూ కూడా వెళ్ళిన తరువాత సఖ్యంగానే ఉన్నారా? వెళ్ళిన తర్వాత వీరిద్దరూ మళ్ళా వివాహం చేసుకున్నారా? పిల్లల్ని కన్నారా? అసలు ఏం జరిగింది అనేదైతే ఒక ట్విస్ట్‌గా ఉంది. మరి వీరిద్దరూ కూడా ప్రేమించుకుని వారి పాత ప్రేమని మరిచిపోలేక వారికి సంబంధించిన శశికళ అనే యువతి తన భర్తను విడిచిపెట్టింది. అలాగే ధనుంజయ్ తన భార్యని కూడా విడిచిపెట్టేసి ఇద్దరు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. పసిపిల్లల్ని విడిచిపెట్టి వారు కన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనాథలుగా చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి వారిద్దరూ కూడా సహజీవనం చేసేందుకు సిద్ధపడ్డారు. మరి వీళ్ళిద్దరూ నిజంగానే సహజీవనం చేసి సంతోషంగా ఉన్నారా అంటే అది కూడా లేదు. చివరికి వాళ్ళిద్దరూ కూడా విగత జీవులుగా కనిపించారు. మరి అసలు ఏం జరిగింది? ఈ కథ వెనక ఒకరినొకరు ఏదైనా చేసుకున్నారా? ఎలాంటి అనుమానాస్పద విషయాలు జరిగాయి వాళ్ళిద్దరి మధ్య? ఎలాంటి సంఘటనలు జరిగాయి? ఎలాంటి భేదాభిప్రాయాలొచ్చాయి వాళ్ళిద్దరి మధ్య అనే అంశానికి మనం ఒకసారి చూసుకుంటే శశికళ ధనుంజయ్‌తో బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన హాస్టల్‌లో ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి ధనుంజయ్ కూడా ధనుంజయ్ భార్య తనని విడిచిపెట్టి విషయం తెలిసిన తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోయింది. మరి ధనుంజయ్ శశికళని సరిగా చూసుకున్నాడా అనే విషయానికొస్తే మరి శశికళ ధనుంజయ్ నుంచి గూడా అనేక భేదాభిప్రాయాలకి ఇద్దరి మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. శశికళని తను ఏదైతే ప్రామిస్ చేసి తీసుకెళ్ళాడో, ఏదైతే అనుకుని బయటకు వెళ్లారో వాళ్ళిద్దరూ కూడా అంత సఖ్యంగా లేనట్లుగా కనిపిస్తోంది ఈ కేసు విషయంలోని. శశికళ హాస్టల్‌లో ఉంటూ తన జీవితం కొనసాగిస్తూ ఉంది. మరి ధనుంజయ్ కూడా వేరే చోట తన వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిన అంశము ఇద్దరు కూడా విడిగా వెళ్ళిపోయారనంటే ఖచ్చితంగా ఇద్దరు పెళ్ళైనా చేసుకోవాలి. లేదా ఎక్కడైనా ఒకే చోట కాపురమైనా పెట్టుండాలి. కానీ ఎక్కడా కాపురం పెట్టకుండా శశికళని హాస్టల్‌లో ఉంచాడు. ధనుంజయ్ వేరే ప్రాంతంలో ఉన్నాడు. మరి శశికళ ప్రతిరోజు కూడా తనని పెళ్లి చేసుకోవాలంటూ ఎందుకంటే తను తన భర్తని, పిల్లల్ని అందరిని విడిచిపెట్టొచ్చింది. అలాగే ధనుంజయ్ గూడా తన కుటుంబానికి దూరమై వచ్చాడు. మరి ఇద్దరు ఒక్కటిగా ఉండాలని ఎందుకైతే వచ్చారో మరి వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయి అనేదైతే మృతులుగా మారిన వాళ్ళిద్దరి మనసుకే తెలియాలి. అలాగే ఆ భగవంతుడికే తెలియాలి అని రోదిస్తూ ఉన్నారు బంధువులు. మరి శశికళ అసలు ఇద్దరు ఒకేసారి ఒకరి తర్వాత ఒకరు మరణించడానికి ఏంటి కారణం? శశికళ తనని పెళ్లి చేసుకోవాలంటూ మనిద్దరం బయటకొచ్చింది పెళ్లి చేసుకోవడానికి, ఇలా విడివిడిగా ఉండడానికి కాదు. ఇద్దరం ఒక్కటిగా కలిసి బ్రతకడానికి, మన పాత ప్రేమ ఏదైతే ఉందో అది సజీవంగా ఉండడానికే మనిద్దరం బయటకొచ్చాము. మరి మనిద్దరం కలిసి బ్రతకాలి అని తను పలుమార్లు అనేక సార్లు ఫోన్‌లోని ధనుంజయ్‌తో వాదించడం జరిగింది. వాదిస్తున్న నేపథ్యంలోనే ధనుంజయ్ ఎటువంటి నిర్ణయము తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది శశికళ. మరి తీవ్ర మనస్తాపానికి గురైన శశికళ వెంటనే తను ఎలాంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడకుండా ముందుగా ధనుంజయని హెచ్చరించేందుకు కాస్త భయపెట్టాలనుకుంది. భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తూ ఉంది. ఈ ప్రయత్నంలోనే తను హాస్టల్‌లో ఉన్న తన రూమ్‌లోని ఆహ్, ఆహ్, మెడకి ఉరితాడు వేసుకొని మెడకి తాడు బిగించుకొని ఒక సెల్ఫీ ఫోటోని తీసుకొని ధనుంజయ్‌కి పంపించడం జరిగింది. ఆ ఫోటో చూసిన తను పెళ్లి చేసుకోవడం లేదు. పెళ్లి చేసుకోకపోతే నేను ఈ క్షణమే మరణిస్తాను అన్నట్లుగా తను బెదిరింపు పెట్టాలనుకుంది. సో, ఈ బెదిరింపు చేయాలనుకున్నదే వాస్తవమయ్యింది. ఈ ఏదైతే తను బెదిరించాలనుకుందో ఈ ఫోటోని చూసి ధనుంజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నిజంగానే మరణించిందా? మరణించబోతోందా? అంటే తాడు బిగించుకుంది కాబట్టి తను మరణించే ఉంటుందేమో అని ఒక సందిగ్ధంలో పడ్డ ధనుంజయ్ తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ధనుంజయ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసిన శశికళ అప్పటికి మరణించలేదు. తను బెదిరించాలనుకుంది కేవలం. మరి ధనుంజయ్ చనిపోయాడన్న తరువాత తను తట్టుకోలేక శశికళ కూడా
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గూడా ఈ కేసులో పూర్వాపరాలను బట్టి తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి వివాహేతర సంబంధాలు 2 కుటుంబాల్ని కలిచివేసిన సంఘటన ఇది. మనం ఎన్నో కోకొల్లలుగా చూస్తూ ఉన్నాము. పిల్లలు కూడా అనాథలుగా మారారు. తన శశికళ ఇద్దరు చిన్నారులు గూడా అనాథలుగా మారారు. అలాగే ధనుంజయ్ విషయంలో కూడా భర్త లేని భార్యగా మిగిలింది. అలాగే తల్లిదండ్రులకి ఎన్నో కలలుంటాయి. ఇవన్నీ కూడా ఆశలన్నీ గూడా నిరాశలుగా మిగిలిపోయినాయి. మరి ఇద్దరూ కలిసి జీవించారా అంటే అది కూడా లేదు. ఇద్దరూ గూడా మృత్యువాత పడ్డారు. ఇద్దరు గూడా మరణించడం జరిగింది. మరి అసలు ఈ కథ సుఖాంతం అవ్వకుండానే ఆహ్, మృత్యుఘోష వినిపించిందే తప్ప ఎలాంటి సుఖాంతము కనిపించలేదు. మరి ఇటువంటి వివాహేతర సంబంధాలు ఎంతవరకు కరెక్టు అని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లోని వివాహేతర సంబంధాలనేవి ఆహ్, సేఫ్టీ కాదు. వివాహేతర సంబంధాలనేవి ఒక మంచి అభిప్రాయం కాదు. దీని నుంచి దయచేసి బయటపడండి అని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి మార్పుని మనం సమాజంలో చూడడం లేదు. మరి